హే ఆల్, నేను రీసెంట్గా ఒక ఫ్రెండ్ది హౌస్ వార్మింగ్కి వెళ్ళాను. నాకు ఆ హౌస్ వార్మింగ్ డెకార్ కానీ మొత్తం ఆ ఈవెంట్ కానీ చాలా యూనిక్ అనిపించింది. ఎంట్రన్స్ లో ఇట్లా మోడర్న్ డెకార్ చేశారు సింపుల్ గా, ప్లస్ కొంచెం అమెరికన్ థీమ్ తోటి. అండ్ లోపలికి వెళ్ళంగానే మన దేవుళ్ళని పెట్టే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ట్రెడిషనల్ డెకార్ చేశారు. ప్లస్ హౌస్ వార్మింగ్ అంటే మనం యూజువల్ గా హోమం ఇంకా సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా, వీళ్ళు గోదా కళ్యాణం కూడా చేస్తారంట. గోదా కళ్యాణం చేసి దాని తర్వాత ఇలా డాన్స్ చేస్తారంట. ఈ ట్రెడిషన్ మీలో ఎంతమందికి ఉందో నాకు కమెంట్స్ లలో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు చాలా యూనిక్ అనిపించింది. అండ్ ఈ గోదాదేవి రంగనాథ స్వామి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి వీళ్ళే డిఐవై చేశారు. ఇవి తయారు చేసేటప్పుడు తను వీడియో తీసింది అంటే నేను మీకు చూపించడానికి ఆ వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాను. వాళ్ళు ఆ ఫేసెస్, విగ్రహాల ఫేసెస్ ఏదైతే ఉన్నాయో అవి ఇండియా నుంచి తెప్పించారంట. ఇంకా మిగిలిన బాడీ మొత్తం స్టిక్స్ ఇంకా టిష్యూ రోల్స్ తోటి వాళ్ళు అది క్రియేట్ చేశారు. వీడియోలో చూస్తున్నారు కదా, స్టిక్స్ కి అట్లా ఫేసెస్ పెట్టి టిష్యూ రోల్ కి శారీ కట్టేసి అండ్ పంచగట్టి జ్యువెలరీ అవి యాడ్ చేసి గోదాదేవి ఇంకా రంగనాథ స్వామి లుక్ తీసుకొచ్చారు. ఇంకా ఈ పార్ట్ వదిలేస్తే మిగతా హౌస్ అంతా అమెరికన్ థీమ్ అన్నమాట. సింపుల్ గా ఒక సాటిన్ క్లాత్ అండ్ కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి దీన్ని డెకార్ చేశారు. అండ్ డైనింగ్ టేబుల్ కూడా క్యాండిల్స్ అవి పెట్టి ప్రాపర్ అమెరికన్ డైనింగ్ టేబుల్ ఎట్లుంటది అట్లా డెకార్ చేశారు. నాకు ఆ మిక్స్ చాలా నచ్చింది. ఇండియన్ ఇంకా అమెరికాని క్లబ్ చేసి ఆ డెకార్ ఏదైతే చేశారో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఫుడ్ వచ్చేసి మన ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్. సో యా, మీకు ఈ మిక్స్డ్ థీమ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్ లలో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.